వేదికపై ఉన్న పెద్దలు, ఈ మండపంలో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. నేను ఎందుకు వచ్చాను? ఒక కారణం ఉంది. రాజమహేష్ గారు ఫోన్ చేసి 12:30కి వందే మాతరం వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారండి, టీచర్స్ వస్తారని చెప్పారు. అనగానే నాకు వెంటనే వస్తాను సార్ అన్న. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్సు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను చూడాలనే కోరిక నాకు వచ్చేసింది. వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇంతమంది చూసే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు ఆ అవకాశాన్ని ఇచ్చిన వందే మాతరం ఫౌండేషన్ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఒకసారి ఎప్పుడో వందే మాతరం వాళ్ళు ఇక్కడ సన్మానం చేశారు, పాదపూజ చేసి అద్భుతంగా చేశారు. ఇకపోతే రెండో విషయం, విద్యార్థులు కూడా బహుమతులు పొందారు, సంతోషం. విద్యార్థులు ఏం చేయాలి స్కూల్లో? వింటాం, లిజనింగ్ కల్చర్. లిజనింగ్ ఏం చెప్తుందంటే చెప్పినంత ఒప్పుకోకూడదు. నేను స్కూల్లో చెప్తున్నాను, మా మురళీకృష్ణ నా స్టూడెంట్, మా స్కూల్లో జమ్స్ ఉన్నారు, జమ్స్ బేసిక్ ప్రాక్టీస్ స్కూల్ అందరూ కూడా జమ్స్ అండ్ పెరల్స్. అందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశారు, మంచి సంస్కారవంతులైనారు, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకడు మా మురళీకృష్ణ. కాబట్టి స్టూడెంట్ లిజనింగ్ కల్చర్ ఉండాలి. అంటే చెప్పే ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకునే భావం ఉండాలి. అంతటితో ఊరుకోకూడదు. వెంటనే వై అని క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. WHY లేక HOW. హౌ 7 into 5 is equal to 35 అని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లవాడు 35 అంటే ఒప్పుకోడు. వై నాట్ 36, వై నాట్ 34, వై 35 ఓన్లీ? గివ్ ది రీజన్. డైనమిక్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు, వెరీ ఆర్గానిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. కనుక టీచర్ ఏం చేయాలంటే ప్రతి పిల్లవాడికి కూడా మన వాక్యాలని కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలి. నాట్ ఇన్ ఏ ఫుల్ స్టాప్, అన్నీ కూడా క్వశ్చన్ మార్క్. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఎట్లా సార్? ఆలోచించుకో. 1 0 to the power of 0 రాగానే మీరు ఒక క్వశ్చన్ అయ్యాను పిల్లవాడికి, 0 to the power of 0 ఎంతరా బాబు? దాని మీద ఆలోచిస్తాడు. వాళ్ళమ్మ సాయంకాలం వాడికి ఇష్టం అని చెప్పి పకోడీలు చేసి పెడుతుంది. అరే బాబు పకోడీలు చేసి తినరా అంటే, ప్లీజ్ వెయిట్, ఐ గాట్ ఎ డౌట్ ఇన్ ది క్లాస్ రూమ్. మై టీచర్ హాజ్ ఆస్క్డ్ మీ వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ 0 to the power of 0, బట్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు రిఫర్ సో మెనీ బుక్స్ అనేట్టు ఉండాలి. అట్లా తయారు చేయాలి. కాబట్టి మ్యాథమెటిక్స్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా టీచ్ చేస్తే సరిపోదు, వాడి థింకింగ్ ఎబిలిటీని పెంచాలి. థింకింగ్. చివరి రెండోది టీచర్లది. మనం పాఠం చెబుతున్నాం అనుకుంటున్నాం, కానీ పిల్లవాడికి ఎంతో చేరింది అది ఆలోచించాలి. పిల్లవాడికి ఒక సబ్జెక్ట్తో పాటుగా మీ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, ఇంకొక విషయం నేర్పాలి. ఏం నేర్పాలి? దేశ అభిమానం నేర్పాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఏ దేశం ఎగినా ఎందు కాలిన పొగడరా నీ తల్లి భూమి భారతిని, సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా. కాబట్టి ఈ నేల, ఈ గాలి, ఈ వెలుతురు, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ భవనాలన్నీ చూసి నా మనసు ఉప్పొంగిపోవాలి. దిస్ ల్యాండ్ ఈజ్ మైన్, దిస్ ఎయిర్ ఈజ్ మైన్, ది పీపుల్ ఆర్ మైన్, ఈ రివర్స్ ఆర్ మైన్ అనే భావన రావాలి. కాబట్టి ఏ సబ్జెక్ట్ని చెప్పండి, ఈ దేశం ఏమున్నదో ఈ మట్టిన విభూతి వలె పులుముకన మనసోను అనే భావం కావాలి. ఆ వివేకానందుడు అన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఆ గొడవని దిగి ఒక్కసారి నేల మీద పడుకొని అటుకు ఇటు దొరిలాడు. అదేమిటి స్వామి అట్లా దొరుకుతున్నారంటే, నా అమ్మని ఒడిలో పడుకొని 2 సంవత్సరాలు అయింది, అందుకోసం ఒడిలో పడుకున్నారన్నాడు. అది దేశ యొక్క అభిమానం. ఆ దేశ అభిమానాన్ని పెంచండి. ఇది ఆ మాతృప్రదేశం అభిమానం చెప్పండి. జననీ జన్మభూమస్య స్వర్గాదపి కరీయసి. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించేట్టుగా చేయండి, ఉత్తమ పౌరులుగా చేయండి, మంచి దేశభక్తులుగా చేయండి. ఒక గోల్ ఉండాలి, ప్రతిబడి ఒక గోల్ ఉండాలి.
ఏం గోల్ ఉండాలి? నాకు ఒక పైలట్ కావాలని సార్. వెరీ నైస్, అద్భుతం. ఆ పైలట్ విమానం ఇటు పోతుంటాడు, ఇటు పోతే దిస్ ఈజ్ ప్లేస్ వేర్ హ్యావ్ స్టడీ మై 10th క్లాస్ అని గర్వపడాలి. ఇంజన్ ఎవరు మొన్న ట్రైన్, మెట్రో ట్రైన్ ఫస్ట్ డే నాడు ఎవరు డ్రైవ్ చేశారు? ఒక పాప, ఒక అమ్మాయి. ఎక్కడా? అమిష్టాపూర్. అరే దాంట్లో వెనక్కి కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? మోడీ గారు కూర్చున్నారు. ఆమె అంతా కూర్చుంది, మంచి కెప్టెన్ వేషం. ఎంత గొప్ప విషయం సార్. టైం అయింది, బెల్ నొక్కింది, టైం పోయింది. ఎంత మనకి గర్వం వస్తుంది ఆ విషయంలో. ఒక మహబూబ్నగర్ పిల్ల మెట్రో రైలు నడిపి అంత పేరు తీసుకొచ్చింది. కనుక అన్నిట్లో కూడా గొప్పతనం ఉంది. ఒక డాక్టర్ ఉన్నాడు. నాకు డాక్టర్లు అంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే నన్ను వాళ్ళు బతికిస్తుంది వాళ్ళే. ఇవాళ మాట్లాడుతున్నాడంటే నాకు 5 స్టంట్లు ఉన్నాయి. నేను లెక్కల మాస్టర్ని కాదు, స్టంట్ మాస్టర్ని. ఒక పేస్ మేకర్ ఉంది. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే అది కూడా పెంచుకుంటా. కానీ ఐ విల్ లివ్ అప్ టు 100 years. ఎందుకు? మా పిల్లలందరూ కూడా మంచి గొప్పవాళ్ళు కావాలి. అందుకోసం ఇటువంటి వాళ్ళందరూ కూడా. మొన్న డిప్యూటీ కలెక్టర్, అతని పేరు చలపతిరావు. మొన్న ఇంకోటి వెంకటేశ్వర రెడ్డి జడ్జి, హీ డైడ్. అందుచేత మాకు గర్వంగా ఉంది. మా పిల్లలందరూ కూడా ఎంత గొప్ప గొప్ప స్థానాలకు వచ్చింది. మీరు కూడా గర్వం పొందడానికి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా సర్ఫీజ్ ఇచ్చి పాస్ చేయండి. అమ్మ పిల్లలందరూ కూడా ఇవన్నీ ఒక పట్టు పట్టండి, ఒక శబదం పట్టండి. తినే ముందు నేను ఈ భోంచేసేది సక్రమంగా వినియోగించుకొని మా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకొచ్చి మొదటి జీతాన్ని తీసుకొచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టి దండం పెట్టండి. అమ్మ ఎంత సంతోషిస్తుంది, అంతకంటే ఏం అదృష్టం కావాలి? అమ్మ ఏం చేస్తుంది? అది తీసుకెళ్ళి ఆ దేవుడి ముందు పెడుతుంది. భగవాన్ మీ దయ వల్ల మా పాప ఉద్యోగంలోకి వచ్చింది, రక్షించండి ఆయన అనుకుంటుంది. ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని చూడటానికి మీరు కష్టపడాలి, పాస్ కావాలి, ప్రేర్ తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తున్నాను. Subscribe to our channel, click the bell icon and select all.